హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఈరోజు సమ్మర్ వచ్చేసింది కదండి, అందరూ మన జ్యూసులు రెడీ చేసుకుంటాం కదా. అలాగే నేనైతే స్ట్రాబెర్రీతో మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. స్ట్రాబెర్రీ చూడండి మంచి కలర్ఫుల్గా జ్యూసీగా ఎలా ఉన్నాయో ఇప్పుతుంటే చూసారు కదా. చక్కగా ఇలా ఉన్నవి మనం పెద్దవాళ్ళు అయితే చక్కగా తింటూ ఉంటామండి. పిల్లలు తినబుద్ధి కాదు కదా, వాళ్ళు తినరు కదా, తినమంటే పేచీ పెడతారు కదా. వాళ్ళకి ఇలా మిల్క్ షేక్ చేసి పెడితే చక్కగా ఇష్టంగా తాగుతారండి. చూసారు కదా, వాటిని శుభ్రంగా కడుక్కొని వాటి పైన ముచ్చుకలు తీసేసుకొని ఇలాగ పాలు అయితే చిక్కటివి మరగబట్టి చల్లారని ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి, ఆ పాలు వేసుకుంటే కొంచెం కూల్గా ఉంటుందండి. కావాలితే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ వేయట్లేదండి. మనకి అయితే నేను టేస్ట్ కోసం అయితే బ్రౌన్ షుగర్ వాడుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా వేసుకోవచ్చండి. పంచదారని వేసుకోవచ్చు, లేకపోతే మనకు పటికి బెల్లం పొడి ఉంటుంది అది కానీ బెల్లం పొడి కానీ ఏమైనా వేసుకొని ఇలాగ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చక్కగా జ్యూస్లా చేసుకుంటే ఇలా చూసారు కదా, మనకి జ్యూస్ పాయింట్లో వచ్చే జ్యూస్లా నురుగులా వస్తుంది. ఇలా వడబెట్టుకుంటే ఏమైనా స్ట్రాబెర్రీ పైన ఉన్న తొక్కలు లాంటివి ఏమైనా ఉంటే పిల్లలకి ఏమైనా నోటికి అడ్డుగా తగిలితే తాగరు కదండి, అలా వడబెట్టిస్తే తాగుతారు. చూసారు కదా, దీన్ని కావాలితే మనం ఇందులో కొంచెం టేస్ట్ కోసం రోజ్ మిల్క్ అయినా కలుపుకోవచ్చు. నేనైతే రండి షర్బత్ వేస్తున్నానండి పైన గార్నిష్ కోసం, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందని. చూసారు కదా, ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. కావాలితే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, నట్స్ కూడా వేసుకోవచ్చు అండి పైన. నేనైతే ఇలా ప్లెయిన్గా చేస్తున్నాను. పిల్లలు కొంతమంది నట్స్ ఇష్టపడతారు కదా. చూడండి, ఆ స్ట్రాబెర్రీ అయితే నేను ఇదైతే వేసానండి షర్బత్తు. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. గ్లాస్ చుట్టూ కూడా మనం గార్నిష్ చేసుకొని కూడా మనం ఇందులో జ్యూస్ వేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి.